శ్రద్ధగా వినండి, వీడియో కవర్ అవుతుంది సరేనా. ఛందస్సు, ఛందస్సులో సరళ అక్షరాలు అంటే చిటికలో పలికే అక్షరాలు. అంటే ఒక్క ఇలా చిటికేసే టైంలో పలికే అక్షరం శబ్దము ఎంత సమయం ఉంటుందో ఆ అక్షరాలు ఏంటంటే ఉదాహరణ మొదలు ఉండేది. ఒక చిటికేసేంత శబ్దంలో ఆ శబ్దం యొక్క దీంట్లో మనం పలికేస్తున్నాం. ఈ ఉ రు ఏ ఓ ఇలాంటివన్నీ చిటికే పలికేయాలి. వీటిని మనము ఏమంటామంటే లఘువులు అంటారు. ఏమంటారు? లఘువులు. లఘువులకి ఒక గుర్తుందరా, లఘువులకి గుర్తు. అది అది మనం వన్ లాగా గుర్తు పెట్టుకోవచ్చు. ఏమిటి లఘువులు? ఒక చిటికలో పలుకబడేటివని లఘువులు అంటారు. లఘువులకు గుర్తొచ్చి వన్ అనుకోండి, ఒకటే అనుకుంటుంది మన గుర్తు అంటారు. మరి దీర్ఘాక్షరం దీనికంటే రెండు చిటికల్లో పలికేది, రెండు చిటికలు వేసేంత సమయం. అంటే ఇలా రెండు చిటికలు వేసే అంత సమయంలో మనం పలికే వాటిని అంటే దీన్ని దీర్ఘాక్షరాన్ని ఏమంటారంటే గురువులు అంటారు. గురువులు గుర్తు దీన్ని యు అనుకోండి, లేకపోతే మీకు నామ్ పెట్టినాం అనుకోండి, ఏదైనా కానీ యు. సరేనా. ఇప్పుడు లఘువులు గురువులకి ఏ సింబల్స్ తెలిసిపోయింది కదా. మరి ఇవి ఇప్పుడు మనం ఎలా ఉపయోగిస్తాం చూద్దామా. సరళము అక్షరమా దీర్ఘాక్షరమా? అప్పటికి ఏం గుర్తొస్తుంది ఇక్కడ? మరి లఘు తర్వాత లఘు కదా. ఇప్పుడు అర్థమైంది కదా ఇది. ఇప్పుడు చెప్పండి ఎందుకు అంటే రెండో ఆ శబ్దం వస్తుంది కదా ఇక్కడ కాబట్టి రెండో అక్షర శబ్దం వస్తుంది కాబట్టి ఇది గురు. ఇది అంటే ఒక చిటికలో పలకబడే అక్షరం ఉంది కాబట్టి రాహు అంటే ఒకటో ఆ శబ్దం వస్తుంది కాబట్టి లఘు. మళ్ళీ మా గమనిస్తే అంటే ఏ శబ్దం వస్తుంది? వస్తుంది కదమ్మా.
కాబట్టి ఇదేది లఘు. అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా మీకు? కొంచెం దగ్గరగా వచ్చి అక్షరం కనపడతాను పెట్టుకోమా. ఇంకా ఒకటి